హాయ్ అండి. వెల్కమ్ టు సూర్య టారో టాక్స్ 999కి స్వాగతం. జూన్ నెలలో ఎలా ఉండబోతుందో యూనివర్స్‌ని అడుగుదాం. నేను కార్డ్స్ షఫుల్ చేస్తున్నాను. ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. మీలో ఎవరైనా మీన రాశి ఉంటే ఒక లైక్ చేయండి. దానివల్ల దీంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్‌లోకి రావాలని కోరుకుంటున్నాను. సో నేను కార్డ్స్ షఫుల్ చేస్తున్నాను. ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. దానివల్ల పాజిటివ్‌గా ఉంటుందని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ సో మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది? మీన రాసే పర్సనల్ లైఫ్ చూసారా ఫ్రెండ్స్? ఒకసారి కార్డ్స్ చూడండి. సో మీకు కావాల్సినవన్నీ మీ దగ్గర ఉన్నాయని అన్నీ మీరు ముందే సమకూర్చుకున్నారు. సో ఈ చూసారా ఫ్రెండ్స్ కార్డ్స్? యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తుంది అంటే మేము మా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోమంటుంది. మీ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వమని యూనివర్స్ మీకు చెప్తుంది. మీ లైఫ్లో ఏదో కొత్త మార్పు రాబోతుంది. మీకు కావాల్సిన మీరు సమకూర్చుకునే కేపబిలిటీ మీకు ఉంది అని యూనివర్స్ చెప్తుంది. సో ఈ నెలలో మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ విషయం కానీ, లేదంటే కొత్త ఆలోచన కానీ, లేదంటే ఆ ఆలోచన ఎవరికైనా షేర్ చేయడం, లేదంటే మీ ప్రజెంటేషన్ ఎవరికైనా ఇవ్వడానికి వెళ్ళడం, లేదంటే మీ లవ్ లైఫ్ కానీ, సో మీరు లవ్ ప్రపోజ్ చేయడం, లేదంటే మీ ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా కూడా మీరు ఎవరితో ఏం మాట్లాడినా అది పాజిటివ్ రిజల్టే వస్తుందని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. బట్ కానీ మీరు జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి. ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాని మీద నిలబడడానికి ట్రై చేయమని యూనివర్స్ చెప్తుంది. సో ఇప్పుడు చిక్కడగా ఉందని రేపు మళ్ళీ వెలుగు రాదు అనుకోవడం చాలా తప్పు. మీ మనసు మాట వినండి. మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా వస్తుందని యూనివర్స్ గైడ్ చేస్తుంది. మీరు ఏదో ఒక విషయంలో డెసిషన్ తీసుకోలేక మధ్యలో ఉన్నారని చెప్తుంది. సో ఏదో ఒక గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారట. అది రావడానికి ఇంకా టైం పడుతుందని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. పోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు అని చెప్తుంది. సో మీ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోమని యూనివర్స్ మీకు చెప్తుంది. మీ ఇంట్లో ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఇంట్లో ఉన్న వారందరితో మాట్లాడి అందరి ఒపీనియన్స్కి వాల్యూ ఇవ్వమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. సో ఈ నెలలో మీరు దత్తాత్రేయ స్వామిని కానీ, విష్ణుమూర్తిని కానీ పూజించడం వల్ల, లేదంటే విష్ణు సహస్రనామం చదవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించి 1కి 10 సార్లు దాని గురించి రీసెర్చ్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకోమని చెప్తుంది. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ మనసు మాట మిమ్మల్ని వినమని చెప్తుంది. గతంలో జరిగిపోయిన వాటిని గురించి కానీ, చేదు సంఘటన గురించి కానీ పూర్తిగా వదిలిపెట్టి కొత్తగా మళ్ళీ లైఫ్ని స్టార్ట్ చేయమని చెప్తుంది. జరిగిపోయిన వాటి గురించి బాధపడకుండా రీస్టార్ట్ చేయమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. కొత్త ఆరంభాలకి పునాది అలాగే ఉంది. సో అలా దాని మీద ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ప్రయత్నించమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నారని భయపడవద్దు. మీ చుట్టూ మీకు చేయాలనించే వాళ్ళు మీ పక్కనే ఉన్నారని మీకు చెప్తుంది. ఈ నెలలో మీకు స్టార్ కార్డ్ కూడా వచ్చిందంటే మీ ఆలోచనలు, మీరు పెట్టిన ఎఫర్ట్కి తగ్గ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా ఉంటుంది. బట్ కానీ మీరు భ్రమల్లో బతుకుతున్నారు. మీ ఆలోచన అంటే ఊహల్లోనే ఉన్నారు. కానీ పాత ప్రాబ్లమ్స్ అంటే పాత ఆలోచనని కానీ, లేదంటే గతంలో జరిగిన సంఘటనని మర్చిపోయి కొత్తగా మీ ఆత్మవిశ్వాసాన్ని నింపుని ముందుకు సాగమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. ఈ నెలలో మీకు లక్కీ కలర్
ఎల్లో కలర్ అండ్ క్రీమ్ కలర్ లైట్ కలర్స్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ప్రయత్నించమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నారని భయపడొద్దు. మీ చుట్టూ మీకు అందించే వాళ్ళు మీ పక్కనే ఉన్నారని మీకు చెప్తుంది. ఈ నెలలో మీకు స్టార్ కార్డ్ కూడా వచ్చిందంటే మీ ఆలోచనలు మీరు పెట్టిన ఎఫర్ట్కి తగ్గ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా ఉంటుంది. కానీ మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని నింపుకుని ముందుకు సాగమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. ఈ నెలలో మీకు లక్కీ కలర్ ఎల్లో కలర్ అండ్ క్రీమ్ కలర్ లైట్ కలర్స్ని ధరించడం వల్ల మీకు పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. సో అతిగా ఊహల్లో ఉండకండి. వాస్తవంలో భూమి మీద నిలబడడానికి ప్రయత్నించండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరో ఏమన్నా చెప్తే దాన్ని ఎక్కువగా థింక్ చేసేయడం, లేదంటే ఎక్కువగా భయపడిపోవడం, లేదంటే సో ఎక్కువగా రియాక్ట్ అయిపోవడం. అలా రియాక్ట్ అవ్వద్దని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోమంటుంది. సో మీ 7 చక్రాస్ని యాక్టివ్ చేసుకోమని యూనివర్స్ మీకు చెప్తుంది. దానివల్ల మీ మైండ్ మీ కంట్రోల్ ఉంటుంది అని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో యోగా చేయండి. సో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం కొత్తగా బయట ప్రపంచానికి చూపించండి. మీలో ఒక టాలెంట్ దాగి ఉంది. ఆ టాలెంట్ని ఉపయోగించి మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి మీకు హెల్ప్ అవుతుందని యూనివర్స్ చెప్తుంది. సో మీరు ఎవరికైనా సాయం చేస్తున్నా, లేదంటే ఎవరి సాయం అయినా మీరు అడగడానికి మొహమాట పడొద్దని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. సో అంటే వాళ్ళని అడిగితే ఏమనుకుంటారు, లేదంటే మనకి ఇవ్వాల్సినప్పుడు అడిగినా సరే వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవ్వడము, లేదంటే ఇంకేదైనా వాళ్ళు ఏదో అనుకుంటారని మీరు ఆగిపోవద్దని యూనివర్స్ చెప్తుంది. ఎదుటివారి సహాయం తీసుకుని ముందుకు సాగమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. సో మీ యూనివర్స్ మిమ్మల్ని మర్చిపోయి కొత్తగా రీస్టార్ట్ చేయమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. మీ మనసు మాట మిమ్మల్ని వినమంటుంది. మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు. మీకు కావాల్సిన గుడ్ న్యూస్ ఇంకొంచెం టైం పడుతుందని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. పోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. సో పక్కన ఉన్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు సానుకూలంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. సో వాళ్ళు కూడా మీతో పాజిటివ్గానే మాట్లాడతారని యూనివర్స్ చెప్తుంది. సో భయపడొద్దు. మీ మనసులో మీరే ఎక్కువగా ఇమాజినేషన్ చేసుకోకండి. వాస్తవంలో ఉండమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మీనరాశి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.